టాలీవుడ్‌లో ఎందరో కమెడియన్‌లు ఉన్నారు. తమ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు అదిరిపోయే డైలాగులతో వారు ఇట్టే నవ్వులు తెప్పిస్తూ ఉంటారు. అయితే ఆ కమెడియన్‌లకు మనం షాక్ అయ్యే భార్యలు కూడా ఉన్నారు. మరి టాలీవుడ్‌లో ఉన్న కమెడియన్‌ల భార్యలు ఎవరు? వారు ఏం చేస్తుంటారు? వారిలో ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్లో కామెడీ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు హాస్య బ్రహ్మానందం. సినిమా థియేటర్లలో హీరోల ఎంట్రీలకు వచ్చే క్లాప్స్, విజిల్స్ కూడా బ్రహ్మానందానికి వచ్చేవి అంటే ఈయన ఏ రేంజ్లో నవ్వించేవారో మనం అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్లో తన కామెడీ టైమింగ్తో నవ్వులు పోయించిన వ్యక్తి ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అయితే ఆయన భార్య పేరు కృష్ణజ. అయితే దురదృష్టవశాత్తు ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన వైఫ్ కూడా అనారోగ్య సమస్యలతో మరణించారు. అలాగే టాలీవుడ్లో కమెడియన్గా ఒక వెలిగిన వ్యక్తి సునీల్. తన ఎనర్జీతో, పంచులతో ఎంతోమందిని ఈయన ఆకట్టుకున్నారు. తర్వాత హీరోగా మారి ఎన్నో సినిమాలు చేశారు సునీల్. అయితే ఇటీవల మళ్ళీ సినిమాల్లో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. సునీల్ భార్య పేరు శృతి. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో తన సొట్టబుగ్గలతో, చలాకీ కామెడీ టైమింగ్తో కితకితలు పెట్టే కమెడియన్ ఆలీ. ఈయన హీరోగా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం టాలీవుడ్లో మళ్ళీ కమెడియన్గా కంటిన్యూ అవుతున్నారు. ఆలీ భార్య పేరు జువేదా. అయితే ఈమె యూట్యూబ్ను బాగా ఫాలో అయ్యే వారికి సుపరిచితమనే చెప్పాలి. ఎందుకంటే ఈమె కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబర్గా ఎంతో అలరిస్తున్నారు. అలాగే టాలీవుడ్లో తన గోదావరి యాస పంచులతో నవ్వులు పూయించే కమెడియన్ కృష్ణ భగవాన్. ప్రస్తుతం ఈయన సినిమాల్లో కమెడియన్గా కొనసాగుతూనే ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో జడ్జిగా కూడా సందడి చేస్తున్నారు. కృష్ణ భగవాన్ భార్య పేరు లక్ష్మీ చౌదరి. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో తన మాస్ కామెడీతో ఎందరితో క్లాప్స్ కొట్టించే వ్యక్తి పోషాని కృష్ణమురళి. ఈయన కమెడియన్ కంటే ముందు సినీ కథ రచయిత, అలాగే దర్శకుడిగా కూడా పలు సినిమాలు చేసి అలరించారు. పోసాని కృష్ణమురళి భార్య పేరు కుసుమలత. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో తన డిఫరెంట్ మేనరిజంతో, వెరైటీ బాడీ లాంగ్వేజ్తో నవ్వులు పూయించే కమెడియన్ వేణుమాధవ్. అయితే ఈయన కమెడియన్ కాకముందు టీవీ యాంకర్గా వర్క్ చేశారు. కమెడియన్ అయ్యాక హీరోగా పలు సినిమాల్లో నటించి అలరించారు. అయితే దురదృష్టవశాత్తు వేణుమాధవ్ అనారోగ్య సమస్యలతో మరణించారు. వేణుమాధవ్ భార్య పేరు శ్రీవాణి. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఏడుస్తూ కూడా నవ్వులు రప్పించే హాస్య నటుడు రఘుబాబు. ఈయన భార్య పేరు పద్మ. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో తన డిఫరెంట్ వాయిస్తో కమెడియన్గా రాణిస్తున్నారు చమ్మక్ చంద్ర. జబర్దస్త్ వంటి షో ద్వారా ఈయన బాగా పాపులర్ అయ్యారు. చమ్మక్ చంద్ర భార్య పేరు కుమారి. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో కమెడియన్గా రాణించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలరిస్తున్న వ్యక్తి తనికెళ్ళ భరణి. ఈయన సినీ రచయిత కూడా. తనికెళ్ళ భరణి భార్య పేరు దుర్గా భవాని. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఎప్పుడో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ అలరిస్తున్న వ్యక్తి ఉత్తేజ్. త్వరలో దర్శకుడిగా కూడా ఈయన మారనున్నారు. ఉత్తేజ్ భార్య పేరు పద్మావతి. అయితే ఈమె క్యాన్సర్తో మరణించారు. అలాగే టాలీవుడ్లో జబర్దస్త్ షో ద్వారా కమెడియన్గా బాగా పేరు సాధించి తర్వాత సినిమాల్లో కమెడియన్గా స్థిరపడ్డారు ధనరాజ్. త్వరలో దర్శకుడిగా కూడా ఈయన అవతారం ఎత్తనున్నారు. ధనరాజ్ భార్య పేరు శిరీష. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈయన హీరోగా కూడా మారి పలు సినిమాల్లో చేసి అదరగొట్టారు. శ్రీనివాస్ రెడ్డి భార్య పేరు స్వాతి. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో చూడడానికి పొట్టిగా ఉన్నా కానీ బాగా నవ్వులు పూయించే కమెడియన్ సుమన్ శెట్టి. ఈయన కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండి ఇటీవల మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు.
సుమన్ శెట్టి భార్య పేరు నాగభవాని. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో తాగుబోతు హాస్య పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయ్యారు తాగుబోతు రమేష్. తన ఎనర్జీతో ఎంతోమందితో క్లాప్స్ కొట్టిస్తూ ఉంటారు ఈ నటుడు. తాగుబోతు రమేష్ భార్య పేరు స్వాతి. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో తెలంగాణ యాసతో అదరగొట్టే కమెడియన్ రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి వంటి సినిమాలో ఈయన డైలాగులకి ఎంతోమంది అభిమానులు ఇప్పటికీ ఉంటారు. ఈయన భార్య పేరు హరిత. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో సత్యం అనే సినిమాతో ఆ పేరునే తన పేరుగా మార్చుకున్న వ్యక్తి సత్యం రాజేష్. ఈయన హీరోగా మారి మా ఊరి పొలిమేర సిరీస్తో అదరగొట్టారు. సత్యం రాజేష్ భార్య పేరు పల్లవి రాజు. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో జబర్దస్త్ షో ద్వారా చక్కని కామెడీ చేసి బాగా పేరు సాధించిన వ్యక్తి వేణు ఎల్దుండి. ఈయన దర్శకుడుగా మారి బలగం అనే సినిమా చేసి ఘన విజయం కూడా సాధించారు. వేణు ఎల్దుండి భార్య పేరు శ్రీలత. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో మొదట టీవీ యాంకర్గా కెరీర్ ప్రారంభించి తన డిఫరెంట్ డిక్షన్ యాష భాషతో ప్రస్తుతం కమేడియన్గా అదరగొడుతున్నారు బిత్తిరి సత్తి. ఈయన భార్య పేరు వేణి. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో 13 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కితకితలు పెట్టే కమెడియన్ పృథ్వీరాజ్. ఈయన మొదటి భార్య విజయవాడలో ఉంటారు. ప్రస్తుతం ఆమె పృథ్వీరాజ్కు దూరం అయ్యారు. రెండో భార్య దాసరి పద్మ. ఈమె హైదరాబాద్లో పృథ్వీరాజ్తో పాటు స్థిరపడ్డారు. టాలీవుడ్లో ఉన్న మరో కమెడియన్ వైవా హర్ష. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చి ప్రస్తుతం సుందరం మాస్టర్ అనే సినిమా కూడా చేసి హీరోగా ముందుకు సాగుతున్నారు వైవా హర్ష. ఆయన భార్య పేరు అక్షర. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమెడియన్ ప్రియదర్శి. పెళ్లి చూపులు వంటి సినిమాతో కమెడియన్గా బాగా పేరు సంపాదించారు ఈయన. ప్రియదర్శి భార్య పేరు రిచా శర్మ. వీరిది లవ్ మ్యారేజ్. రిచా శర్మ హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో హీరోగా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న వ్యక్తి నరేష్. అయితే ఈయనకి 3 వివాహాలు అయ్యి విడాకులు కూడా అయ్యాయి. అయితే నరేష్ టాలీవుడ్లో మరో సహనటి అయిన పవిత్ర లోకేష్తో ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. అలాగే ఆమెను 4వ పెళ్లి కూడా అతి త్వరలో చేసుకోబోతున్నారు. అలాగే టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ కమెడియన్గా ముందుకు దూసుకెళ్తున్నారు వెన్నెల కిషోర్. ఈయన భార్య పేరు దీప్తి. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్లో ఉన్న మరో కామెడీ హీరో జబర్దస్త్ మహేష్. ఈయన భార్య పేరు పావని. ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కామెడీ హీరో తరుణ్ భాస్కర్. ఈయన భార్య పేరు లతానాయుడు. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. తర్వాత టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో పేరు సాధించిన ఈషా రెబ్బాతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు తరుణ్ భాస్కర్. వీరు అతి త్వరలోనే వివాహం కూడా చేసుకోనున్నారు. ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న కామెడీ హీరోలకు సంబంధించి వారి భార్యలకు సంబంధించిన కబుర్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.